అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? పచ్చి బొప్పాయి కాయతో కూర వండుకొని తినుంటారు కదా చాలామంది. కానీ ఎప్పుడైనా ఇలా స్వీట్ చేశారా? పచ్చి బొప్పాయి హల్వా లేదా పచ్చి బొప్పాయి ఖీర్ అనుకోండి. ఇలా ఒకసారి స్వీట్ చేసి తినండి, ఎంత టేస్టీగా ఉంటుందో. స్పెషల్ అకేషన్స్కి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేయండి. దేనితో చేశారో కూడా అడగండి, వాళ్ళకి తెలియదు. మీరు చెప్తే మాత్రం సర్ప్రైజ్గా ఫీల్ అవుతారనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చి బొప్పాయి హల్వాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా. ముందుగా ఒక పచ్చి బొప్పాయి కాయని తీసుకోండి. మనకి ఎప్పుడైనా పొరపాటున రాలి కింద పడడమో లేదా ఏదైనా చెట్టు కొట్టేస్తుంటే అలా ఒక్కొక్కసారి ఇలా దొరుకుతూ ఉంటాయి కదా మనకి అనుకోకుండా. అలాంటప్పుడు ఈ హల్వా చేసుకోవచ్చు అనమాట. ముందుగా పైన ఇలా తొక్క మొత్తం తీసేయండి. ఈ హల్వా చేసే ప్రాసెస్లో మెయిన్గా ఈ తొక్క తీయటం, దీన్ని కొంచెం తురుముకోవడం, ఇదొక్కటేనండి కొంచెం కష్టం. మిగిలింది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఈ పాలు వస్తూ ఉంటాయి కదా, దీని మీద కొంచెం చేతిని అలా తుడుచుకుంటూ టిష్యూ పేపర్తో అలా క్లీన్ చేసుకుంటూ ఇలా మొత్తం చెక్కు తీసేసి పైన కూడా ఇలా కట్ చేసేసి ఆ గ్రీన్ అనేది అస్సలు లేకుండా చూసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది కట్ చేయటం మాత్రం నాకు భలే కష్టంగా అనిపించిందండి, చాలా గట్టిగా ఉందన్నమాట. ఇది నేను తీసుకొచ్చి ఒక 4-5 డేస్ వరకు అయిందండి. డైలీ చేద్దాం అనుకుంటున్నాను, అంతే టైం సెట్ అవ్వట్లేదు. సో కొంచెం లైట్గా పండిందనమాట, కానీ గట్టిగా ఉందండి. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయిందనమాట. అండ్ ఇక్కడ ఏదో కార్నర్లో కొంచెం ఏదో నల్లగా కొంచెం అలా మచ్చలా కనిపిస్తే దాన్ని కూడా కట్ చేసేసాను అనమాట. ఇలా వైట్గా ఉండేటట్టు చూసుకోండి. దీన్ని ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత లోపల ఉండే ఆ గింజల్ని ఒక స్పూన్ తీసుకొని ఇలా గీకేసేయండి. మొత్తం నీట్గా వస్తుంది అనమాట. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా చేసేసేయండి. చూడండి ఇంత నీట్గా వచ్చేస్తుంది. ఇలా నీట్గా మొత్తం తీసేసిన తర్వాత వీటిని ఒకసారి వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని దీన్ని ఇప్పుడు తురుముకోండి. మనం కొబ్బరి తురుముతాం కదా, దాంట్లో తురిమేసేయండి. నా దగ్గర మిక్సీ జార్లో ఇలా తురమడానికి వీలుగా ఉందండి ఒక జారు. సో నేను ఇలా మిక్సీలో వేసేసాను అనమాట. డైరెక్ట్ జస్ట్ ఒక 2 మినిట్స్లోనే మొత్తం తురిమేసాను అనమాట. ఈ పపాయాని కట్ చేసి ఇలా తురుముకోవడం మాత్రమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇలా చేసి రెడీగా పెట్టుకుంటే మాత్రం ఇంకా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట హల్వా. చూడండి తురిమేసాను, ఒక 2 మినిట్స్లోనే అయిపోయింది. బొప్పాయి అనేది హెల్త్కి చాలా మంచిదండి, డైలీ తీసుకుంటూ ఉండాలి. మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. పచ్చి బొప్పాయి దొరికినప్పుడు ఇలా హల్వా కూడా ఒకసారి చేసి చూడండి. ఈ బొప్పాయి తురుముని నేను ఒకసారి కొలుచుకుంటున్నానండి. ఇదిగోండి ఈ కప్పుతో, అంటే మనం పంచదార ఎంత వేసుకోవాలో పాలు ఎంత కలుపుకోవాలో మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని ఈ కప్తో కొలుచుకున్నాను. ఈ బొప్పాయి తురుము అనేది 6 కప్పులైందండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ బొప్పాయి తురుముని ఈ నెయ్యిలో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించండి. కొంచెం ఆ పచ్చివాసన వెళ్ళేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా వేయించేసి ఎలాంటి వాటర్ కలపకుండా మూత పెట్టేసి 1 లేదా 2 విజిల్స్ రానివ్వండి. ఈ విజిల్స్ వచ్చేలోపు ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టేసుకోండి. ఇందులో 3 కప్పుల చిక్కటి పాలు యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు పచ్చి కోవా యాడ్ చేసుకోండి. పచ్చి కోవా లేకపోతే మరొక 3 కప్పుల పాలు యాడ్ చేసుకోండి. కానీ ఇలా పచ్చి కోవా యాడ్ చేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ అనేది ఆ తింటుంటే రిచ్నెస్ వేరుగా ఉంటుందండి. వీలైతే పచ్చి కోవానే యాడ్ చేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం ఒక 6 కప్పుల వరకు పాలు పోసుకొని అవి పొంగొచ్చి మీడియం ఫ్లేమ్లో హాఫ్ అయ్యే వరకు మరిగించుకోండి. మరొక వైపు ఇవి విజిల్స్ వచ్చేసాయండి, కిందకి దించేసాను. ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట ఈ బొప్పాయి. దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. ఈ పాలు హాఫ్ క్వాంటిటీ కంటే కొంచెం తగ్గే వరకు ఇలా బాయిల్ చేసుకుంటూనే ఉండండి. ఇలా చిక్కగా బాగా దగ్గర పడిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ బొప్పాయిని వేసేసేయండి. ఈ బొప్పాయి తురుముని వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ పాలు ఎంత చిక్కగా ఉంటే ఈ హల్వా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ బొప్పాయి తురుము యాడ్ చేసిన తర్వాత ఒక 3/4 కప్పు పంచదార వేసుకోండి. 3/4 కప్పు నుంచి కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే స్వీట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అనేది చేసుకోండి. కావాలనుకుంటే ఒకసారి కొంచెం అలా టేస్ట్ చూసుకొని ఏమైనా పంచదార తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి.
పంచదార కూడా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. బొప్పాయి ఆల్రెడీ ఉడికింది, అలాగే పాలు కూడా చాలాసేపు మరిగాయి కాబట్టి ఇవి రెండు కలిపి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. ఫైనల్గా 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ ఫ్రై చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది వేడి మీద కొంచెం పలచగా అనిపించినా చల్లారిన తర్వాత ఇది కొంచెం గట్టి పడుతుంది, హల్వా లాగా అయిపోతుంది అనమాట. అంతేనండి, పచ్చి బొప్పాయితో హల్వా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్తారు కదూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.